ఎయిత్ ప్రాబ్లంలో క్వశ్చన్ ఏంటి అంటే ఇన్విజిబుల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 80. ఇన్విజిబుల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 80 అంటే 80కి ఇండివిజిబుల్ ఫ్యాక్టర్స్ ఏంటి అన్నాడు. ఇండివిజిబుల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటివి? ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంటే దీని ఫ్యాక్టరైజేషన్ రాసేటప్పుడు ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఆ ప్రైమ్ నెంబర్స్ని ఏమంటామంటే ఇండివిజిబుల్ నెంబర్స్ అంటాం. సరే చూద్దాం. 2 40s 80, 2 20s 40, 2 10s 20, 2 5s 10, 5 1s 5. సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఏమన్నాయి చూడానా? 4 2s ఉన్నాయి. 2 into 2 into 2 into 2 into 5. సో ఇండివిజిబుల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 80కి ఏంటివంటే 2 into 2 into 2 into 2 into 5. ఇక్కడ 2 అనేది ప్రైమ్ నెంబరే, 5 అనేది కూడా ప్రైమ్ నెంబరే. ఈ ఆప్షన్ దేంట్లో ఉంది మనకి? ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 9th ప్రాబ్లం. వాట్ ఈస్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 37,800? 37,800కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. దీనికి 2 టేబుల్ తీసుకున్నాం అండి. డివైడ్ చేసి 37ని 800 పెట్టి 2 1s 2, 1 వస్తుంది 17, 2 8s 16, 1 వస్తుంది 8 నుంచి 2 9s 18 0. ఈ 2 జీరోలు ఇక్కడ వేసేది 18,900. అగైన్ టేక్ 2 టేబుల్. 18,900 డివైడెడ్ బై 2 9s 18, 9 వచ్చింది. 2 4s 8, 1 వస్తుంది. 2 5s 10 0 ఇక్కడ వస్తుంది. 9,450. Again take 2 table. 9,450 divided by 2. 2 4s 8, 1 వస్తుంది. 2 7s 14, 5 తీసుకో. 2 2s 4, 1 వస్తుంది. 0 తీసుకో. 2 5s 10. 4 7 2 5. 5 టేబుల్ తీసుకున్నాను. 4 7 2 5కి 5 టేబుల్. 5 8s 5 9s 45. 2 వస్తుంది. 5 4s 20. 2 వస్తుంది. 5 తెచ్చుకో. 5 5s 25. అంటే ఎంత వస్తుంది? 945 వస్తుంది. అగైన్ 5 టేబుల్. 945 divided by 5. 5 1s 5, 5 8s 40. 4 వస్తుంది. 5 తెచ్చుకో. 5 9s 45 0. అంటే 189 వస్తుంది. ఇక్కడ ఏ టేబుల్లో పోకపోతే ఆప్షన్ ఒకసారి చెక్ చేసుకో, నీకే అక్కడ హింట్ దొరుకుతుంది అన్నమాట. 2 టేబుల్స్ వచ్చేవి. ఇప్పుడు 3 టేబుల్ చూద్దాం, ఎందుకంటే అన్నీ ఉన్నాయి. 3 టేబుల్ చూద్దాం. 3 6s 18, 3 3s 9. నెక్స్ట్ 7 9s 63, 3 3s 9, 3 1s 3. ఓకే, సో ఇవి ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇలాగ డివిజన్స్ అన్నీ చేసుకొని నీట్గా రాయండి. నేను రబ్ చేస్తున్నాను. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 37,800 ఎంత ఉంటుంది అంటే 3 2s, 2 into 2 into 2 into 3 3s, 3 into 3 into 5 into 7. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 37,800. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ 10th ప్రాబ్లము. కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 and 24. 18కి 24కి కామన్ ఫ్యాక్టర్స్ రాద్దాం. 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది, 3 టేబుల్ వస్తుంది, 6 టేబుల్ వస్తుంది, 9 టేబుల్ వస్తుంది, 18 టేబుల్ వస్తుంది.
1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది, 3 టేబుల్ వస్తుంది, 4 టేబుల్ వస్తుంది, 6 టేబుల్ వస్తుంది, 12 టేబుల్ వస్తుంది, 24 టేబుల్ వస్తుంది. ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే 1, 2, 3 తర్వాత 6 ఇవి కామన్గా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కానీ వాడు ఏ ఆప్షన్ ఇచ్చాడు, ఇచ్చిన ఆప్షన్ ఏముంది అంటే ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ 9, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 4. సో ఇక్కడ కామన్గా ఉన్న వాటిలో 9 లేదు, 8 లేదు, 6 ఉంది కాబట్టి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ 3 digits పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై 4, 6, 8 and 12? ఏం లేదు, డివైడ్ చేస్తే సరిపోతుంది. 11th ప్రాబ్లం. ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్ ఏ 104, ఆప్షన్ బి 120, ఆప్షన్ సి 240, ఆప్షన్ డి 984. ఇది వేటితో డివిజిబుల్ అవ్వాలంటే 4 టేబుల్ తోటి, 6 టేబుల్ తోటి, 8 టేబుల్ తోటి అండ్ 12 టేబుల్ తోటి. చూస్తే 12 టేబుల్ తోటి 104, 12 టేబుల్ తోటి 104 డివిజిబుల్ అవ్వదు. సో 12 టేబుల్ తోటి 120 డివిజిబుల్ అవుతుంది. 12 times 120. 8 తోటి అవుతుందో లేదో చూద్దాం. 120 8 తోటి, 8 1s 8, 4 0, 8 5s 40, 0 8 తోటి అవుతుంది. 6 తోటి 6 2s 12 అవుతుంది, 4 3s 12 అవుతుంది. అన్నిటితోటి డివిజిబుల్ అయ్యేది ఏంటి అంటే 120. కాబట్టి ఆప్షన్ బి ఈస్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీకు నవోదయ గురించి పూర్తి క్లాసెస్ కావాలి అంటే కనుక కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఎవరెవరైతే మా వీడియో చూసి ఫాలో అవుతున్నారో మీ రిక్వైర్మెంట్స్ని బట్టి మీరు అడిగిన లెసన్స్ చెప్తాము. కాబట్టి మీరు కనుక మా వీడియోలు ఫాలో అవుతున్నట్టయితే కనుక మా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటి అంటే మీకు నష్టమేం రాదు, మీకు డబ్బులు కూడా కట్ అవ్వవు. కాకపోతే ఏంటంటే మేము ఎక్కువ మందికి రీచ్ అవుతాం అనమాట. అంటే యూట్యూబ్ మా వీడియోస్ని సజెస్ట్ చేస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ అలాగే మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా నవోదయకు ప్రిపేర్ అవుతుంటే కనుక మా వీడియోస్ని షేర్ చేయండి. నవోదయకు సంబంధించిన అన్ని క్లాసెస్ ఫ్రీగా చెప్పి మేము యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.